బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా వెట్లపాలెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. క్రాకర్స్ తయారీ కేంద్రం పేలిపోయింది. 21 మంది కార్మికులు చనిపోయారు. మరో 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడు శబ్దం 4 కిలోమీటర్ల మేర వినిపించిందని చెప్తున్నారు. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వేటలపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో సుమారు 18 మంది పైబడి మృత్యువాత పడినట్టయితే అధికారులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈ సంఘటనా స్థలం ఏదైతే ఉందో సంఘటనా స్థలానికి మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది పూర్తిగా అప్రమత్తమయ్యి వాటర్ ద్వారా పూర్తిగా అగ్ని మంటలను అదుపు చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూడొచ్చు ఒక్కసారిగా ఈ కొంతమంది క్షతగాత్రులు కూడా స్థానిక ఏరియా ఆసుపత్రికి, మరోపక్క కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు. ఏవైతే ఈ మృత్యువాతం పడిన కుటుంబాలు ఎవరున్నారో వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మునిగే పరిస్థితి కనబడుతుంది. వారు ఉన్నారా లేదా అనే దానిపై కూడా ఒక్కసారిగా ఈ మంటలకి మంటల్లో ఒక్కసారిగా ఇదైపోవడంతో పూర్తిగా కూడా వారి కుటుంబ సభ్యులు వారు దీంట్లో అగ్నికి అవుతాయనే దానిపై కూడా పూర్తిగా కూడా వారు ఎదుర్కొనే పరిస్థితి చెప్పచ్చు. అయితే ఇక్కడున్న స్థానికులు కూడా ఇప్పటికే ఘటనా స్థలం చూసే పరిస్థితి ఏమంటే మీరు చూసారు కదా, లోపల ఎలా ఉంది పరిస్థితి? చాలా బీభత్సంగా ఉంది. ఎప్పుడు చూడలేదు. కనివిని ఎరగలో ఇంచుమించు 60-70 సంవత్సరాలు నాకు వయసు. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో జరగలేదు. ఇది ఇంకా చాలా అదృష్టవంతులు. మధ్యాహ్నం లంచ్ టైం వల్ల కొంతమంది ఉండరు, ఏదో కొద్దిమంది ఉంటారు. ఈ లంచ్ టైం కాకుండా ఉంటే ఇంకా చాలా నష్టం జరిగింది. అంటే సుమారు అంటే ఇక్కడున్న పరిస్థితి ఏ రకంగా ఉందంటే దీనికి సంబంధించి ఈ మధ్యాహ్న సమయం ఒక పక్క ఈ చుట్టుపక్కల 7 కిలోమీటర్లు ఏవైతే ఉందో 7 కిలోమీటర్లలో కూడా కొంతమంది బిల్డింగ్లు అద్దాలు కూడా పేలిపోయి చెప్తారు. అది మీకు పేలింపులు మాత్రం చాలా గట్టిగా ఎప్పుడు లేనటువంటి పేలింది. ఎక్కడో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోన ఉన్న బిల్డింగ్లన్నీ కూడా ఇలాగా ఊగిని, ఏది భూకంపం వచ్చినట్టుగా ఊగిని. అంత పేలింపులు మాత్రం చాలా గట్టి పేలినాయి. దీనికి సంబంధించి ఏవైతే ఈ బాణసంచా ఏవైతే ఇది ఉందో ఇది ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? ఒక 8 సంవత్సరాల బట్టి ఉంటుంది. ఇక్కడ ఒక 8 సంవత్సరాల బట్టి ఈ ఏరియాలో ఇలా కట్టుకున్నారు. ఇది లీజు తీసుకుని సైటు వాళ్ళు కట్టుకున్నారు. ఇది 30 మంది కాక కుటుంబ సభ్యులు ఎంతమంది చేస్తారు? కుటుంబ సభ్యులు ముగ్గురే, ఒక కొడుకును, తండ్రిని, ఒక 2 కొడుకులను వాళ్ళన్నమాట. ఇది దీంట్లో ఎవరికైనా ఇబ్బంది పడ్డారు? అది తెలియదు ఇంకా మనకి. ఇంకా చూసాం కదా, దీనికి సంబంధించి ఏవైతే ఈ బాణసంచా దాంట్లో సుమారు 18 మంది పైబడి మృత్యువాత పడ్డారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే నిర్వాహకులు ఎవరైతున్నారో ఈ నిర్వాహకు సంబంధించి అక్కడ ఈ నిర్వాహకులు మెయిన్ ఓనర్ ఎవరికైనా ఓనర్, అలాగే 2 కొడుకులు కూడా దీంట్లో పనిచేస్తారు. ఎవరైతే ఓనరు అలాగే ఓనర్ మృత్యువాత పడ్డాడు, కొడుకు కలపాలయ్యారు. ఇక్కడున్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారని చెప్పి ఒక పక్క ఇక్కడున్న స్థానికులకి చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంత ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఇక్కడున్న స్థానికులకు ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ కొమ్మరపాలెం ఘటన ఏదైతే కొమ్మరపాలెం ఘటనలో సుమారు 10 మంది కూడా మృత్యువాత పడ్డారు. దాన్ని మరొక ముందే ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో సుమారు 18 మంది పైబడి మృత్యువాత పడ్డారు. సుమారు 10 మంది గాయాల పాలయ్యారు. దీనిపై కూడా అధికారులు పూర్తిగా దీనిపై కూడా వెల్లడించిన అవసరం ఉంది. అయితే ఎంతమంది మృత్యువాత పడ్డారో దానిపై తెలియాల్సి ఉంది. అయితే చూడొచ్చు క్లియర్గా వ్యూస్. ఏవైతే దీనికి సంబంధించి ఈ బాణాసంచా ఏవైతే ఈ ఉందో దాని పక్కన ఏవైతే గడ్డి మీద సంబంధించి ఈ గడ్డి కూడా పూర్తిగా అగ్నికి ఆగుతున్న పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇక్కడున్న స్థానికులంతా కూడా ఒకసారిగా ఇదంతా కూడా భయానికి గురైన పరిస్థితి. అయితే ఇదంతా కూడా మంటలంతా కూడా పూర్తిగా అదుపు చేస్తున్న పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇక్కడికే ఘటనాస్థలం చేరుకున్నారు. మరోపక్క కూటమి నాయకులు కూడా చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఎంతమంది గాయాలపడ్డారు దానిపై అయితే పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడున్న స్థానికులు అయితే కోరుకున్న పరిస్థితి. ఇదే కొన్ని తాజా పరిస్థితి.